ఇక రాజధాని ఉద్యమం 1500 రోజుకు చేరింది. ఈ రోజు రాజధాని రైతులంతా కూడా 1500 రోజుకు సంబంధించి కూడా రాజధాని అమరావతి రైతులు చేసిన త్యాగాలకు సంబంధించి ప్రభుత్వ మొండి వైఖరిపై వ్యతిరేకంగా వాళ్ళు దీక్షకు పూనుకున్నారు. సో మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం మందడం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రాజధాని సమన్వయ కమిటీ నేతృత్వంలో దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఇక్కడ 1500 రోజు పురస్కరించుకునే వివిధ కార్యక్రమాలు, అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి అన్యాయానికి జగన్ సర్కార్ ఒడిగట్టిందనే దాని మీద తెలియజేసేందుకు రాజధాని రైతులు ఇక్కడ సమావేశమయ్యారు. వీరందరూ కూడా సాయంత్రం వరకు కూడా ఈ 5 ఏళ్లలో జరిగిన అన్యాయంపై మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారండి? 1500 రోజులుగా మీరు ఉద్యమం చేస్తున్నారు, ఏం చెప్తారు దీని మీద? ఏమో సార్, ఆల్రెడీ 15 రోజుల నుంచి చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 15 రోజులు చేస్తున్నారని చెప్పి ఇంతవరకు మాకు కౌ డబ్బులు కూడా వేయలేదు. అతనికి మోగవాడి శంఖంలో చెవు ఊదినట్టు అనిపిస్తుంది. అతనికి ఏం తెలియదు. అతను ఒక సైకో మెంటాలిటీ. అతని వల్ల ఏమీ కాదండి. 3 రాజధానులు అని చెప్పి కాలయాపన చేశాడు. ఎలక్షన్ ఇంకా 2 months ఉంది. అతని వల్ల చేసింది ఏమీ లేదు. ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. దాని అయినా కూడా ఆయనలో ఏమీ మార్పు రాలేదు. జనంలో ఈసారి అయినా మార్పు కోరి జనం అందరూ ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉండవల్లి శ్రీదేవి గారి హస్బెండ్ ప్రస్తుతం ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే. సార్, ఏం చెప్తారు? సార్, శ్రీధర్ గారు ఏం చెప్తారు? ఈ 5 సంవత్సరాలుగా ఇబ్బంది అమరావతి విషయంలో అసెంబ్లీలో హామీ ఇచ్చి తర్వాత హామీ తప్పడాన్ని ఎలా చూడాలండి? ఇప్పుడు జగనన్న అధికారులకు వచ్చిందే మాట తప్పడు మడవ తిప్పడని, కానీ ఆయన ఇంత పెద్ద విషయం లోపల మాట తప్పాడు, మడవ తిప్పాడు. మేము ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇది టీడీపీ కంచుకోటగా ఉంది, ఇక్కడ గెలవడం అసాధ్యమని వారికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సార్లు మాట్లాడినప్పుడు కూడా, అన్న ఇక్కడ మీరు వస్తే అమరావతిని అభివృద్ధి చేయరని ప్రజలకు ఒక అనుమానం ఉంది, మీరు తప్పకుండా ప్రజలకు భరోసా కల్పించే విధంగా ఒక ప్రకటన చేయండి. మా వైసీపీ ప్రభుత్వం వచ్చినా సరే అమరావతిని సజావుగా కొనసాగనిస్తాము, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, రాజధాని అనేది పెంపొందుతుంది, తద్వారా రాష్ట్రానికి సంపద సృష్టించే కేంద్రంగా మారుతుందని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ ప్రకటన ఏది అని పదే అడిగితే, నేను ఎన్ని ప్రకటన ఇచ్చినా సరే ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ, TV5 కానీ అది సరిగా ప్రచురించారమ్మా, దాన్ని వక్రీకరిస్తారు. నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ తాడేపల్లిలో సొంత ఇల్లు నాకుంది, అదే చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు ఇక్కడ లేదు, ఆయన పక్క రాష్ట్రం నుండి ఇక్కడ వచ్చి పరిపాలించిన ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఎద్దేవా చేసినటువంటి ఆ వ్యక్తి 151 సీట్లు గెలిచిన తర్వాత ఒక్కసారిగా మాట మార్చి, మాట తప్పి మడమ తిప్పి అమరావతిని ధ్వంసం చేయడానికి పూరుకున్నాడు. ఇవన్నీ చూసి మాకే ఒక్కసారిగా నిర్గాంతపోయామని. ఇదేంటి, ఎలక్షన్ ముందు మేము ప్రజల్ని ఓటు అడగడానికి మేము వెళ్ళినప్పుడు ఏం చెప్పాం అంటే రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పాం. వాళ్ళు ఒకటే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా ఉంటుందా లేదా. చంద్రబాబు గారు అయితే దీన్ని డెవలప్ చేశారు, ఆయన మేధో మానస పుత్రికగా అమరావతి రూపొందింది. మరి అలాంటి దాన్ని కొనసాగనిస్తారా లేదా అనే ఒక అనుమానం వ్యక్తం చేసిన వాళ్లకు సమాధానం ఇచ్చి జగనన్న ఇక్కడే అమరావతిని కొనసాగిస్తారని చెప్పిన మేము ఒక్కసారిగా నిల్వ నీడలేక ప్రజల యొక్క ఆగ్రహానికి గురై మేము ప్రజలు తిరుగుతుంటే దాన్ని మేము జగన్ గారికి చెప్పడానికి ట్రై చేశాం. అన్న మీరు ముందు అలా చెప్పారు, మరి ఇప్పుడేమో 3 రాజధానులు అంటున్నారు అంటే మీకు 3 రాజధానుల యొక్క కాన్సెప్ట్ అర్థం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇది సక్సెస్ఫుల్ మోడల్ అయింది. సౌత్ ఆఫ్రికా అనే దేశంలో 3 రాజధానులు ఉన్నాయి. ఆర్థిక రాజధాని వేరే చోటు ఉంది, వాళ్ళకి న్యాయ రాజధాని వేరే చోటు ఉంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇంకో చోటు ఉంది. అలాంటి మనం చేయబోతున్నాం అంటే అవును కామోలు, ఎందుకంటే మనం కూడా ఎప్పుడు వినలేదు 3 రాజధానులు 3 ముక్కలని. చేస్తాడేమో అనుకున్నాం, కానీ కాలక్రమేణా తెలిసింది ఏంటంటే ఆయన అమరావతిని ధ్వంసం చేయడానికి పూనుకున్నాడు. దానికి 3 ముక్కలాట అనే ఒక మారు పేరు పెట్టాడు. ఆయనకున్నటువంటి ఎజెండా ఏంటి అంటే పరిపాలన రాజధానిగా విశాఖను ఎందుకు ఎంచుకున్నాడు అంటే అక్కడ విశాఖలో ఉన్నటువంటి భూములు, వేలాది ఎకరాల భూములు కాజేయడానికి, తద్వారా భూ కుంభకోణానికి తెరదీసి ఆయన లక్షల కోట్లకు పడగలెత్తాలని, ఆయన ఆల్రెడీ 46,000 కోట్లు అక్రమ సంపాదన అని చెప్పి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి. ఈడీ కేసులు కానీ, ఏసీబీ కేసులు కానీ, ఆయన 32 కేసులు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి ఆర్థిక నేరస్తుడుగా, తీవ్రవాదిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు ఉన్నటువంటి సంపద సరిపోదన్నట్టుగా మళ్ళీ వేలాది ఎకరాలు విశాఖలో కాజేస్తూ మనకు మాత్రం మాయమాటలు చెప్పాడు. అమరావతిలో కేవలం పరిపాలన అసెంబ్లీ ఉంటుందని చెప్పి, ఆ తర్వాత న్యాయ రాజధాని అని చెప్పి కర్నూలులో ఉంటుందని చెప్పి హైకోర్టు షిఫ్ట్ చేస్తా అని చెప్పాడు. కానీ ఎక్కడ అటువంటి ప్రతిపాదన కేంద్రం దగ్గర లేదు. అంటే మనకు నామమాత్రంగా 3 ముక్కలాట అంటున్నాడు. అమరావతిని ధ్వంసం ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన అనేక రకాల రూమర్స్ క్రియేట్ చేశాడు. అదేంటి, కమ్మ వాళ్ళ మాత్రమే రాజధాని అంటే కమ్మ వాళ్ళు
దీనివల్ల బాగుపడతారని చెప్పి వాళ్ళే ఇక్కడ భూములు కొన్నట్టుగా కానీ, లేక చంద్రబాబు గారు వారి యొక్క అనుయాయులు భూములు కొన్నట్టుగా వారందరూ కూడా ధనవంతులు అవుతారేమో, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లోపల వారు ఎక్కడ అది ఎలక్షన్ వాడతారు అంటున్నాడు. కానీ ఇది కమ్మవారి యొక్క రాజధాని కాదు, ఇది భ్రమరావతి కాదు. ఇక్కడ అనేక నిర్మాణాలు ఉన్నాయి, అసెంబ్లీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, మీరు ఎన్జిఓలకు హౌసింగ్ ఫెసిలిటీ ఉంది, ఎమ్మెల్యే ఎంసీలకు భవనాలు కట్టారు, జడ్జీలకు భవనాలు కడుతున్నారు. ఇవన్నీ మధ్యలో ఆపేసేసి ఆయన ఈ మూడు ముక్కల ఆట లోపల తనను తాను ఆత్మహత్య దాడి చేసుకుంటూ అనిపిస్తుంది. ఆయన పదవిచ్యుతుడు కాబోతున్నాడు. ఎంతమంది చెప్పినా సరే, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా సరే తన వైఖరి మార్చుకోలేదు. ఆ మూడు ముక్కల తీర్మానాన్ని కొట్టేసింది కోర్టు. అయినా సరే ఆయన 3 నెలల్లో ప్లాట్లు డెవలప్ చేసి విమానాలు ఇవ్వలేదు, 6 నెలల్లో మీరు మౌలిక సదుపాయాలు ఏర్పడుతున్నారు అది ఇవ్వలేదు, కౌలు టైంకి ఏమన్నారు అది ఇవ్వలేదు. అసలు వీళ్ళందరూ ఏమివ్వాలి అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలా? అంటే రాజధాని రైతు ఇచ్చిన వారు చేసినటువంటి ఆ త్యాగానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఏంటి? అది చూస్తుంటే ఒక ఒంటెద్దు పోకడలు. జగనన్న పోతేనే అమరావతి మళ్ళీ అభివృద్ధి చెందుతుంది. మీరు గమనించి చూసినట్లయితే మీరు ఓటేసేది చంద్రబాబుకి ఓటేయాలి, జనసేన పొత్తుకు ఓటేయాలి. సరే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, కల్లా రాజశేఖర రెడ్డి గారు, రాజధాని రైతు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? 5 ఏళ్లుగా అమరావతి ఉద్యమం చేస్తూనే ఉన్నారు మీరు. మంగళగిరి దేవస్థానానికి వెళ్ళి కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ 1500 రోజైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరుస్తారనుకుంటారా? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈ అమరావతి పరిరక్షణ మహోద్యమానికి నేటికి 1500 రోజులు. ఇది ఏదో రికార్డుల కోసం చెబుతుంది కాదండి, మా ఆవేదనకి 1500 రోజులని తెలియజేస్తూ ఉన్నాం. మహిళ ముందుండి నడిపిస్తున్న ఉద్యమం ఇది. మామూలుగా ఇంత సుదీర్ఘంగా ఉద్యమం జరిగింది మన భారతదేశ చరిత్రలో ఇదే అనుకుంటాను. ఆనాడు మామూలుగా గత ప్రభుత్వంలో ఈ రాజధాని లేదంటే అప్పుడు భూములు ఇవ్వడం జరిగింది. అప్పుడు వారు కూడా మీరు భూములు ఇస్తుంది మీకోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇవ్వమంటే ఆనాడు భూములు ఇచ్చారు. రాజమార్గాన్ని రాజధాని మారుస్తా అన్నట్టు మామూలుగా ఆయన అంతకుముందు రాజధాని ఇక్కడే ఉంటుందన్న చెప్పిన వ్యక్తి రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పిన వ్యక్తి మారగాలని డిసెంబర్ 17, 2019 3 రామ ప్రకటన తెచ్చాడు. ఆయనకు అమరావతిని అభివృద్ధి చేయడం ఇష్టం లేక ఆ ప్రకటనకు ముందే మంత్రులతోనేమో ఎడారని శ్మశానం అని చెప్పి రకరకాలుగా ప్రచారం చేసి మామూలుగా నిర్వీర్యం చేసి కుట్ర చేశాడు. చూడొచ్చు, మొత్తం మీద రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి ఒంటెత్తు పోకడలు పోతున్నారు. గత 1500 రోజులుగా ఉద్యమం చేస్తున్న ఇటువైపు కన్నెత్తి కూడా చూడకుండా రాజధాని అమరావతి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూశారు. అయినప్పటికీ కూడా తాము కొనసాగి మరొక 2 నెలలు మాత్రమే సమయం ఉంది. ముఖ్యమంత్రికి సరైన బుద్ధి చెప్తామని అమరావతి రైతులంటే అదే సమయంలో ముఖ్యమంత్రి కూడా వాస్తవం ఏంటో గ్రహించారు. అందుకే నేను ఆ విధంగా మాట్లాడారని కూడా మీరు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది.